అందరికీ నమస్కారం. నేను కమిశెట్టి భాస్కర్ రావు. ఈరోజు కేంద్ర కేబినెట్ మీటింగ్ అయితే చేయడం జరిగింది. ఈ కేంద్ర కేబినెట్ మీటింగ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ పర్సన్స్ కు డిఎన్ఎస్ అలౌన్స్, పెన్షనర్స్ కు డిఎన్ఎస్ రిలీఫ్ 2% పెంచడం జరిగింది. దీనితో ఇప్పటి వరకు 7th పే కమిషన్ లో 53% ఉన్నటువంటి డిఏ 55% అయితే అవ్వడం జరిగింది. 7th పే కమిషన్ లో నాకు తెలిసి గత 7 సంవత్సరాలుగా 2% పెరగడం అయితే ఇదే మొదటిసారి. ఇప్పుడు జనవరి నుంచి అయితే డిఏ పెంచడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డిఏ ఏప్రిల్ 2nd వీక్ లో అయితే వేయడం జరుగుతుంది. ఏప్రిల్ లాస్ట్ నుంచి శాలరీలు అయితేమి, పెన్షన్లు అయితేమి డిఏ కలిపి వేయడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్తే ఈ డిఏని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. పెరిగిన డిఏ 1 జనవరి 2025 నుంచి అమలు చేయడం జరుగుతుంది. దీంతో బేసిక్ పే 18,000 ఉంటే ఇంటూ 55% క్యాలిక్యులేషన్ చేస్తే 9,900 డిఏ. బేసిక్ పే డిఏ కలుపుకొని టోటల్ యాడ్ చేస్తే టోటల్ పేమెంట్ కానీ పెన్షన్ కానీ తెలుస్తుంది. అలాగే 18,000 బేసిక్ పే ఉంటే ఇంటూ 2% అంటే 1 month కు వచ్చేసి 360 ఉంటుంది. 360 ప్లస్ 360 3 months డిఏ వచ్చేసి 1,080 రూపాయలు. ఎవరిదైతే బేసిక్ పే 18,000 ఉంటుందో వారికి 3 నెలల డిఏ 1,080 రూపాయలు ఏప్రిల్ 2nd వీక్ లో వేయడం జరుగుతుంది. అలాగే 18,000 ఇంటూ 55% 9,900, 18,000 ప్లస్ 9,900 కలిపితే 27,900 రూపాయలు టోటల్ అమౌంట్ ఏప్రిల్ మంత్ నుంచి వేయడం జరుగుతుంది.